ఉన్నతమైన నామానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ అందరికి కూడా దేవుని సన్నిధిలో ఈరోజు అనేది నా వాక్యాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. నీ క్షేమ కాలములలో నీతో మాట్లాడి తిని, కానీ నేను విననని నీ వంటివి. నా మాట వినకపోవుటే నీ బాల్యం నుండి నీకు వాడుక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం వినకపోవుటే నీ వాడుక. ఈరోజు అందరి జీవితాల్లో చాలామంది వారి జీవితాల్లో దేవుడు ఇర్మియా భక్తుడి ద్వారా మాట్లాడుతున్న విషయం ఏంటి తెలుసా? దేవుడు అంటున్నాడు, నేను నీతో మాట్లాడుతిని, నీ క్షేమ కాలములలో నేను నీతో మాట్లాడుతిని, కానీ నీవు నేను విన్ను అనేటువంటి స్థితి వాళ్ళు కలిగి ఉన్నారంట. ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నా, ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడిస్తున్నా ఆ ప్రజలు ఎలా ఉన్నారంటే, మేము వినడం మాకు ఇష్టం లేదు అనే స్థితిలో వాళ్ళు ఉన్నారు. అదే దేవుడు అంటే వాళ్ళు ఎట్లా తయారయ్యారంటే వినకపోవటమే వాడుకగా చేసుకున్నారు అంట. అంటే దేవుడు ఎంత మాట్లాడినా, ఎన్నిసార్లు చెబుతున్నా, ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా వినకపోవడమే వాడుకగా చేసుకున్నారంట. అంటే అలవాటుగా చేసుకున్నారంట వాళ్ళు. ఏంటి వినకపోవడం? దేవుని మాట వినకపోవడం అలవాటు అయిపోయిందంట వాళ్ళకి. దేవుడు ఎన్నిసార్లు చెబుతున్నా, ఎన్ని రకాలుగా చెబుతున్నా వినని స్వభావం, లెక్క చేయని స్వభావం, పట్టించుకొని స్వభావం. ఈరోజు సమాజం కూడా అలాగే ఉంది. క్రైస్తవ సమాజం కూడా అలాగే కనబడుతూ ఉంది కదా. చాలామంది వినకపోవడమే వాడుకగా చేసుకుంటున్నారు దేవుని వాక్యాన్ని. సేవకుడి ద్వారా దేవుడు మాట్లాడుతున్నా, హెచ్చరిస్తున్నా, దేవుడు సత్యాన్ని తెలియచేస్తున్నా, జాగ్రత్తలు చెబుతున్నా, హెచ్చరిస్తున్నా, దేవుని ప్రేమ గురించి వివరిస్తున్నా మేము వినము అనే స్థితిలో ఉన్నటువంటి వారు, వినకపోవడమే ఒక వాడుకగా చేసుకుని బ్రతికేస్తున్నటువంటి వారు చాలామంది మనకు కనబడుతూ ఉన్నారు. ఈరోజు నీ జీవితం కూడా అలాగే ఉందేమో. దేవుడు చెబుతున్నా నువ్వు వినడం లేదేమో, దేవుడు మాట్లాడుతున్నా లెక్క చేయడం లేదేమో, దేవుడు హెచ్చరిస్తున్నా నువ్వు పట్టించుకోవట్లేదేమో, నేను వినను అనే స్థితి నీలో కనబడుతుందేమో. నీలో కూడా దేవుడు అంటున్నాడు, నేను పిలిచినప్పుడు నువ్వు నా వైపు తిరగకపోతే, నేను పిలిచినప్పుడు నువ్వు నా గద్దింపుకు లోపడకపోతే, నీకు భయము కలిగినప్పుడు, అపాయము నీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, నేను నాకు మొర్రపెట్టినా, నన్ను శ్రద్ధగా నువ్వు వెతికినా, నేను కనీసం నీ వైపు కూడా తిరిగి చూడను అంటున్నాడు దేవుడు. దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం రెస్పాండ్ ఇవ్వకపోతే, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం కనుక స్పందించకపోతే, దేవుడు అన్నాడు, నీకు భయము కలిగినప్పుడు, అపాయము నీ మీదకి వచ్చినప్పుడు, నీకు ప్రమాదము కలిగినప్పుడు, అప్పుడు నీవు నా వైపు తిరిగి ప్రభువా అని నన్ను పిలిచినా నేను పలకను, నీ వైపు తిరిగి చూడను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అలాంటి నువ్వు నన్ను శ్రద్ధగా వెతుకుతావు, అయినా కూడా నేను నీకు ప్రత్యుత్తరం ఇవ్వను, నీ వైపు కూడా నేను చూడను అంటున్నాడు దేవుడు. అప్పుడు నేను అపహాస్యం చేస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీవు దేవుని మాట వినకుండా వెళ్ళేవాడివైతే, లెక్క చేయకుండా బ్రతికేదానివైతే గుర్తుపెట్టుకో, నీకు అపాయం కలిగిన దేవుడు చూడడు, దేవుడు వినడు, నిన్ను పట్టించుకోడు. నీకే సమస్య వచ్చినా, నీకే బలహీనత వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా దేవుడు కూడా నువ్వెవరో తెలియనట్టుగానే ఉంటాడు ఖచ్చితంగా. ఎందుకని? నువ్వు ఆయన పిలిచినప్పుడు ఆయన మాట నేను వినను అన్నట్టుగా నీవు ఉన్నావు గనుక, అన్నట్టుగా నువ్వు ప్రవర్తిస్తున్నావు గనుక, అందుకే దేవుడు వాక్యం చెబుతుంది, మనము ఆయన యొద్దకు వెళితే ఆయన మన యొద్దకు వస్తాడండి. వాక్యం చెబుతుంది. అంతేకాని జస్ట్ ఆయన మన యొద్దకు రావడం, మనం ఆయన యొద్దకు వెళితే ఆయన మన యొద్దకు వస్తాడు. మనం ఆయన మాట వింటే అప్పుడు మన పరిస్థితిని ఆయన మారుస్తాడు. ఇది ప్రాసెస్, ఇది పద్ధతి. కానీ చాలామంది నీకు క్షేమం కాలం ఉంది కదా అని చెప్పి దేవుని మాట వినకుండా లెక్క చేయకుండా బతికేస్తే, నీకు క్షేమకాలం వచ్చినప్పుడు దేవుని నీ వైపు తిరిగి చూడడు. క్షేమం ఉంది కదా, మేలు ఉంది కదా, దీవెన ఉంది కదా, సమృద్ధి ఉంది కదా, ఆశీర్వాదం ఉంది కదా, ఏ బాధ లేదు కదా అనుకుని ఉన్నప్పుడు దేవుని మాట వినకుండా లెక్క చేయకుండా బతికితే, అదే పరిస్థితులన్నీ రివర్స్ అయిన తర్వాత నువ్వు దేవుని తట్టు తిరిగినా ఆయన నీ తట్టు తిరగడు, ఆయనకు మొరపెట్టినా ఆలకించడు, ఆయన శ్రద్ధగా వెతికినా నీకు కనబడడు. ఇది మహాభయంకరమైన ఘోరమైన పరిస్థితి. అలాంటి పరిస్థితి మనలో ఎవరు కూడా తెచ్చుకోకూడదు అనేది దేవుడు ఈరోజు మనతో. ఇర్మియా కాలంలో ప్రజలు అలాగే ఉన్నారు, కానీ ఈరోజు నీవు నేను అలా ఉండకూడదని దేవుడు ఈరోజు మనతో మాట్లాడు. ఒకవేళ నీ మనస్తత్వం అలాగే ఉందేమో, నీ ఆలోచన విధానం దేవుని పట్ల అలాగే ఉందేమో, ఎంత చెప్పినా వినట్లేదేమో, సేవకుడి ద్వారా మాట్లాడినా నువ్వు లెక్క చేయకుండా బతుకుతున్నావేమో, జాగ్రత్త. అలా ఉంటే నీ మనసు మార్చుకో, నీ ఆలోచన మార్చుకో, నీ విధానం మార్చుకో, లేకపోతే ప్రమాదం నీకే, నష్టం నీకే.
కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో నిజంగా నీకు మనసు ఉంటే అలాంటి పరిస్థితి తెచ్చుకోకు. దేవుడే నిన్ను పట్టించుకునే స్థితి ఎప్పుడు నీకు రాకూడదు. వచ్చింది అంటే ఇక నిన్ను ఎవరు కాపాడలేరు అని అర్థం. పరిశుద్ధుడైన దేవా నీకు వందనాలు. నీ సన్నిధిలో ప్రభువా నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని, ఈరోజు నిజమే చాలామంది నువ్వు మాట్లాడుతున్నా మాకు వినబడలేదు అన్నట్టుగా, మేము వినము అన్నట్టుగా, మేము లెక్క చేయము అన్నట్టుగా ఎవరైతే ఈరోజు ఉంటున్నారో వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాయి. ఈరోజు నీ మాట మేము వినకపోతే రేపు అనే రోజు నువ్వు మా తట్టు కూడా తిరగవు. ఆ పరిస్థితి మాకు రాకూడదు నేను. ఎందుకంటే ఈ లోకంలో మాకు ఏ బాధ, ఏ కష్టం ఏది వచ్చినా రక్షించే దేవుడు నీవే, కాపాడేవాడు నీవే. నీవే గనక మా తట్టు తిరగపోతే ప్రభువా మా జీవితాలు నశించిపోతాయి. కనుక అలా ఎవరున్నారు వారందరిని క్షమించి నీ వైపు త్రిప్పబడినట్లుగా నీ మాట వినే హృదయాలు వారికి దయచేసి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.